దేవుడి నిమిత్తము ప్రతిష్ఠ చేయబడిన పాత్రలను. నేను ఎప్పుడు పదే పదే చెప్తాను, దేవుడి నిమిత్తము ప్రతిష్ఠ చేయబడిన పాత్రలను మన స్వలాభం కొరకు, మన సొంతం కొరకు, సొంత జ్ఞానం కొరకు మనం వాడి దాన్ని అపవిత్రపరిచినప్పుడు దానికి మనం లెక్క చెప్పాల్సిందే. అది మీరైనా నేనైనా కూడా. ఇంకొకటి, ఈ మధ్యాహ్నం మళ్ళీ నేను మీకు జ్ఞాపం చేస్తున్న సంగతి ఏంటంటే, ఉదయకాల సమయంలో దేవుడి చేత ప్రతిష్ఠ చేయబడిన పాత్రలు మనమే. ఇప్పుడు యేసుక్రీస్తు నువ్వు బాప్తిజం పొందావంటే అర్థము నువ్వు దేవుడికి ప్రతిష్ఠ చేయబడ్డావు. ఎలా ప్రతిష్ఠ చేయబడ్డావా? నేను పాత జీవితం జీవించను, ఇక ఇంత ముందులాగా ఉండను, ఇక నుంచి ప్రభువు గారికి ఉంటానని మనం మాట ఇచ్చి అప్పుడు నీళ్ళకు దిగాం. అంటే ఇప్పుడు దేవుడికి మనం ప్రతిష్ఠించుకున్నాం. అలాగే చిన్నపిల్లల్ని చర్చిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా ఊహ తెలియక, జ్ఞానం తెలియకున్న పిల్లలను కూడా మనము దేవుడి నామములో ప్రతిష్ఠిస్తాం. అయితే నువ్వు ప్రతిష్ఠ ఇచ్చావు, కానీ వాళ్ళు ఒక వయసు వచ్చాక, జ్ఞానం తెలిసాక వాళ్ళ దేవుడికి ప్రతిష్ఠించుకోవాలి. అందుకొరకు బాప్తిజం ఇచ్చారు. బాప్తిజం అంటే నేను మారు మనసు పొందానని, నాకు పాపాలు క్షమించమని దేవుడి దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఇక నుంచి ఆ జీవితం జీవించాలని దేవుడికి నువ్వు ప్రతిష్ఠ చేసుకున్నావు. మరి ఇప్పుడు ఆ ప్రతిష్ఠ చేయబడిన జీవితం ఎలాగ ఉండాలి? దేవుడి కొరకు మాత్రమే ఉండాలి. ఏమన్